ఈ వీడియోలో చాట్‌బోట్‌ని క్రియేట్ చేయబోతున్నాం వితౌట్ యూజింగ్ ఎనీ ఎంఎల్ లైబ్రరీస్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నామని డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. హలో ప్రోగ్రామర్స్, నా పేరు షారుఖ్. మీరు చూస్తున్నారు డీకోడ్ విత్ ఎస్‌కే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాట్‌బాట్ ప్రాజెక్ట్ సెకండ్ పార్ట్. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి చూసేయండి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి పైథాన్ బేసిక్స్ ఐడియా ఉండాలి. వాటి కోసం ఆల్రెడీ పైథాన్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనే ప్లేలిస్ట్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ అప్‌లోడ్ చేశా. అవి చెక్ చేయండి. పార్ట్ 2 లోకి వెళ్ళే ముందు పార్ట్ 1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. పార్ట్ 1 లో టోటల్‌గా 3 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ మెసేజ్ సెండ్ చేసే ఆప్షన్ లేదు. సెకండ్ ఇష్యూ టైమ్ కాంప్లెక్సిటీ. మ్యాచ్ కేస్ లార్జ్ నాలెడ్జ్ బేస్‌ని ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయలేదు. రెస్పాన్స్ జనరేట్ చేయడానికి టైం ఎక్కువగా తీసుకునేది. ఈలోపు యూజర్ చాట్ క్లోజ్ చేసి ఎళ్ళిపోతాడు. థర్డ్ ఇష్యూ స్మాల్ నాలెడ్జ్ బేస్. ఓన్లీ 3 రూల్స్ డిఫైన్ చేశాం. వీటన్నిటికి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేద్దాం. మన చాట్‌బోట్‌ని ఇంకా బెటర్ చేద్దాం. ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసే కోడ్ అండ్ కాన్సెప్ట్స్ యొక్క నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో గిట్‌హబ్ రిపోజిటరీ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి నోట్స్ అండ్ మెటీరియల్‌ని యాక్సెస్ చేయండి. ఫస్ట్ ఇష్యూ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. లాస్ట్ పార్ట్‌లో యూజర్ నుంచి ప్రాంప్ట్‌ని బదులుగా ఒక నంబర్‌ని ఇన్‌పుట్‌గా తీసుకున్నాం. ఇప్పుడు ఒక స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకుందాం. దానికోసం ప్రాంప్ట్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, ప్రాంప్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాంప్ట్‌ని యూజర్ నుంచి ఇన్‌పుట్‌గా తీసుకుందాం. ఎంటర్ ద ప్రాంప్ట్. సో, వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. ఈ వేరియబుల్ అనేది యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్‌ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇష్యూ టైమ్ కాంప్లెక్సిటీ. సో, ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునే ముందు టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామ్‌లో ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి ఎంత టైం కన్జ్యూమ్ అయ్యిద్దో దాన్నే టైమ్ కాంప్లెక్సిటీ అని అంటాం. మన ప్రాజెక్ట్ కేస్‌లో ఆ ఆపరేషన్ వచ్చేసి ప్రాంప్ట్‌ని మ్యాచ్ చేసి రెస్పాన్స్‌ని జనరేట్ చేయడం. లాస్ట్ పార్ట్‌లో మనం మ్యాచ్ కేస్‌ని యూజ్ చేసాం. నాలెడ్జ్ బేస్ పెరిగే కొద్దీ మ్యాచ్ కేస్ ప్రాంప్ట్‌ని మ్యాచ్ చేసి రెస్పాన్స్ రిటర్న్ చేయడానికి ఎక్కువ టైం తీసుకునేది. మన చాట్‌బోట్‌ని స్లో చేసిద్ది. సో, ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తాం? ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక డేటా స్ట్రక్చర్‌ని వాడబోతున్నాం. మ్యాప్. పైథాన్‌లో దీన్నే డిక్షనరీ అని అంటారు. ఈ డేటా స్ట్రక్చర్‌లో డేటాని మనం కీ వాల్యూ పెయిర్స్‌లో స్టోర్ చేస్తాము. ఈ కేస్‌లో కీ వచ్చేసి ప్రాంప్ట్ అండ్ వాల్యూ వచ్చేసి రెస్పాన్స్. సో, ముందుగా డిక్షనరీస్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తామో పైథాన్‌లో చూద్దాం. నాలెడ్జ్ బేస్ అనే ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకుందాం. సో, డిక్షనరీ యొక్క సింటాక్స్ వచ్చేసి ఏంటంటే కర్లీ బ్రేసెస్ దీని లోపల కీ, కోలన్, వాల్యూ ఇలా మనం స్టోర్ చేస్తామనమాట. స్టోర్ చేసిన తర్వాత ఆ కీకి సంబంధించిన వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటే నాలెడ్జ్ బేస్ నాలెడ్జ్ బేస్ కీ అని ఎంటర్ చేస్తే మనం దానికి సంబంధించిన వాల్యూ అనేది యాక్సెస్ చేయగలం. ఇక్కడ ఏదో ఒక రాండమ్ ప్రాంప్ట్ రాసేద్దాం. సో, చూడండి మనకి వాల్యూ అనేది యాక్సెస్ చేయగలిగాం. జస్ట్ నాలెడ్జ్ బేస్ స్క్వేర్ బ్రాకెట్స్ దాని లోపల కీని స్పెసిఫై చేస్తామనమాట. సో, ఇక్కడ కీ వచ్చేసి యూజర్ యొక్క ప్రాంప్ట్ కాబట్టి ఇక్కడ కీ తీసేసి ప్రాంప్ట్‌ని పాస్ చేద్దాం. సో, ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అండ్ రెస్పాన్సెస్ అనేవి యాడ్ చేద్దాం. హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. వాట్ అబౌట్ యూ? సో, ఇప్పుడు రన్ చేద్దాం. ప్రాంప్ట్ వచ్చేసి హౌ ఆర్ యూ? చూడండి ఐ యామ్ గుడ్. వాట్ అబౌట్ యూ? మనకి రెస్పాన్స్ అనేది వెంటనే జనరేట్ అయింది. సో, ఇలా డిక్షనరీస్‌ని మనం యూజ్ చేస్తామనమాట. డిక్షనరీస్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే మన నాలెడ్జ్ బేస్ ఎంత పెద్దది అయినా సరే, ప్రాంప్ట్ మ్యాచ్ చేసి రెస్పాన్స్ జనరేట్ చేయడానికి కాన్స్టెంట్ టైం తీసుకునిద్ది. మ్యాచ్ కేస్‌తో పోల్చుకుంటే ఫాస్ట్. సో, ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందా? లేదు. మన ప్రోగ్రామ్‌లో ఒక బగ్ ఉంది. అదేంటో చూద్దాం. ఒకవేళ యూజర్ అనేవాడు రాంగ్ ప్రాంప్ట్ ఇస్తే, మన ప్రోగ్రామ్ దాన్నెలా హ్యాండిల్ చేసిద్దో చూద్దాం. హౌ ఆర్ యూ?
చూడండి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కీ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ కీలో క్వెషన్ మార్క్ కూడా ఉంది. ఇక్కడ మనం క్వెషన్ మార్క్ ఎంటర్ చేయకపోవడం వల్ల మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఇదే కాదు బగ్. ఒకవేళ మనం వేరే ప్రాంప్ట్ ఏమి ఇచ్చినా సరే. సో ప్రాంప్ట్ వచ్చేసి వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేద్దాం. చూడండి ఈ ప్రాంప్ట్‌కి కూడా సంబంధించిన రెస్పాన్స్ అనేది మన డిక్షనరీలో లేదు. కాబట్టి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఎర్రర్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాం? పైథాన్‌లో మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అని ఉంటాయన్నమాట. ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ అనేది మన మన దగ్గర ఉన్న డేటా స్ట్రక్చర్‌లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తామన్నమాట. పైథాన్‌లో మెంబర్‌షిప్ ఆపరేటర్ వచ్చేసి ఇన్ ఆపరేటర్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ ఏం చేసిద్దంటే మన డిక్షనరీలో మనం ప్రొవైడ్ చేసిన కీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసిద్ది. ఒకవేళ ఉన్నట్లయితే గనక ట్రూ రిటర్న్ చేసిద్ది. లేక లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేసిద్దనమాట. సో ఇన్ ఆపరేటర్ అనేది ముందుగా మనం రెస్పాన్స్‌ని జనరేట్ చేసే ముందు ఆ ప్రాంప్ట్ అనేది మన డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. చెక్ చేసి ఆ ప్రాంప్ట్ ఉన్నట్లయితే గనక దాని యొక్క రెస్పాన్స్‌ని రిటర్న్ చేస్తాం. లేకపోతే గనక యూజర్‌కి ప్రాంప్ట్‌కి సంబంధించిన రెస్పాన్స్ అనేది మన డిక్షనరీలో గాని, మన నాలెడ్జ్ బేస్‌లో గాని లేదని చెప్పి అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తాం. సో, ఇన్ ఆపరేటర్ అనేది అర్థమైనట్లయితే గనక నాట్ ఇన్ ఆపరేటర్ కూడా నాట్ ఇన్ ఆపరేటర్ అనేది ఇన్ ఆపరేటర్ యొక్క ఆపోజిట్ అన్నమాట. నాట్ ఇన్ ఆపరేటర్ ఏం చెక్ చేసిద్దంటే మనం ఇచ్చిన కీ అనేది డిక్షనరీలో ప్రెజెంట్ లేదా అని చెప్పి చెక్ చేసిద్ది. ఒకవేళ మనం ఇచ్చిన కీ డిక్షనరీలో లేకపోతే ట్రూ రిటర్న్ చేసిద్ది. ఒకవేళ ఉంటే గనక ఫాల్స్ అనేది రిటర్న్ చేసిద్ది. ఈ ట్రూ, ఫాల్స్ వాల్యూస్‌నొచ్చేసి మనం బూలియన్స్ అని అంటాం. బూలియన్స్ అన్నమాట. ఇవి బూలియన్ డేటా టైప్‌కి సంబంధించినవి. సో, ఎలా చెక్ చేస్తాం? ముందుగా ఇఫ్ ఒక కండిషన్ పెట్టి కండిషన్‌లో మెంబర్‌షిప్ ఆపరేటర్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ప్రాంప్ట్ ఇన్ నాలెడ్జ్ బేస్. సో, కేబీ అని మార్చుకుందాం. కాస్త ఈజీగా ఉండిద్ది రాయడానికి. కేబీ కేబీ చెక్ చేసి ఒకవేళ ఉన్నట్లయితే గనక ప్రాంప్ట్‌కి తగిన రెస్పాన్స్ అనేది మనం ప్రింట్ చేయాలి. లేకపోతే ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తామనమాట. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ అనేది రన్ అయ్యిద్ది. లేకపోతే ద రెస్పాన్స్ ఫర్ యువర్ ప్రాంప్ట్ ఈస్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ బేస్. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ప్రాంప్ట్ వచ్చేసి హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. చూడండి కీ ఉన్నప్పుడైతే మనకి రెస్పాన్స్ అనేది కరెక్ట్ గానే జనరేట్ అయింది. వేరే ప్రాంప్ట్ ఎంటర్ చేసి చూద్దాం. చూడండి రెస్పాన్స్ ఫర్ యువర్ ప్రాంప్ట్ ఈస్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ బేస్. సో మనకి ప్రీవియస్‌గా ఎర్రర్ వచ్చినట్లు ఇప్పుడు ఎర్రర్ రాకుండా ఒక మెసేజ్ అనేది ప్రింట్ అయింది. దీన్ని బట్టి యూజర్ అనేవాడు అర్థం చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి నాలెడ్జ్ బేస్‌లో రెస్పాన్స్ లేదని చెప్పి. సో ఇలా మన బగ్‌ని మనం రిజాల్వ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ చూద్దాం. థర్డ్ ఇష్యూ వచ్చేసి నాలెడ్జ్ బేస్‌లో ప్రీవియస్‌గా మనం చూసుకున్నట్లయితే గనక 3 రూల్స్ మాత్రమే డిఫైన్ చేశాం. సో ఈసారి 3 రూల్స్ కాకుండా నేను ఆల్రెడీ ఒక 100 రూల్స్‌తో ఉన్న ఒక నాలెడ్జ్ బేస్‌ని క్రియేట్ చేశాననమాట. ఆ నాలెడ్జ్ బేస్‌ని యూజ్ చేద్దాం. సో ఆ నాలెడ్జ్ బేస్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే గనక ఈ నాలెడ్జ్ బేస్‌లో మొత్తం 100 రూల్స్ అనేవి డిఫైన్ చేశాననమాట. కావాలనుకుంటే మీరు ఎక్స్‌ట్రా రూల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఉన్న రూల్స్ అన్ని ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో రూల్స్ అనే డిక్షనరీ ఒకటి క్రియేట్ చేశాననమాట. సో ఇక్కడ ఈ రూల్స్‌నే నాలెడ్జ్ బేస్ అని చెప్పి రీనేమ్ చేద్దాం. కేబీ. సో నాలెడ్జ్ బేస్ అనేది రెడీ అయిపోయింది. అంటే మన థర్డ్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోయింది.
థర్డ్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. మొత్తం 100 ప్రాంప్ట్స్‌కి మనం రెస్పాన్సెస్ అనేవి డిక్షనరీలో మెన్షన్ చేసామన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ గనుక కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించినట్లయితే గనక, ప్రోగ్రామ్ చూసినప్పుడు అర్థం అవ్వడం కోసం కామెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చన్నమాట. పైథాన్‌లో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ అండ్ సెకండొచ్చేసి మల్టీ లైన్ కామెంట్. పైథాన్‌లో సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసి హాష్ సింబల్‌తో రాస్తామన్నమాట. కామెంట్స్ అనేవేంటంటే మన యూజర్‌కి అర్థం అవ్వడం కోసం రాసే వాటిల్ని కామెంట్స్ అని అంటాం. ఇవి కంపైలర్ అనేవి పట్టించుకోదు. సో, కామెంట్స్ రాయడానికి హాష్ దిస్ ఈజ్ ఏ నాలెడ్జ్ బేస్. సో, కామెంట్స్ అనేవి రాసుకోండి ప్రోగ్రామ్ అనేది ఎక్స్‌ప్లనేషన్ కోసం. ఇక్కడ నేను నాలెడ్జ్ బేస్‌లో కూడా కొన్ని కామెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశానన్నమాట. అంటే దేనికి సంబంధించిన ప్రాంప్ట్స్ ఇవి, దేనికి సంబంధించిన రూల్స్. చూడండి ఇక్కడ ఫేర్‌వెల్ ఇలా కేటగరీ బట్టి నేను డివైడ్ చేశానన్నమాట ఈ రూల్స్‌ని. సో, ఆల్రెడీ పార్ట్ 1లో యాడ్ చేసిన డూ వైల్ లూప్‌ని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మన ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. సో, దీన్ని ఇక్కడి నుంచి కిందకి తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చాం. ఇది మొత్తాన్ని ఇప్పుడు వైల్ లూప్ లోపల పెట్టేద్దాం. వైల్ ట్రూ. సో, ఇక్కడ ఎంటర్ చేద్దాం. హాయ్. సో, హాయ్‌కి మనకి రెస్పాన్స్ వచ్చేసింది. హాయ్ దేర్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సో, ఇంకొన్ని ప్రాంప్ట్స్ ట్రై చేద్దాం. వాట్ ఈస్ ఏ స్మార్ట్ హోమ్? సో, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది స్మార్ట్ హోమ్ అనేదేంటో. ఏ స్మార్ట్ హోమ్ యూజెస్ ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైసెస్. సో, ఇలా మనం రియల్‌గా చాట్ బోట్‌తో చాట్ చేసినట్టు మన ప్రోగ్రామ్‌తో కూడా చాట్ చేయొచ్చనమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా మనం చాట్ బోట్ అనేది క్రియేట్ చేసేసాం. ఇ ఇందులో ఉన్న 100 రూల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. పార్ట్ 1లో కోడ్‌ని స్ట్రక్చర్ చేసినట్టు ఈ కోడ్‌ని కూడా స్ట్రక్చర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫంక్షన్స్‌లో ప్రోగ్రామ్‌ని డివైడ్ చేయండి. ఫర్ మోర్ ప్రాజెక్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ నచ్చినట్లయితే గనక లైక్ కొట్టండి. మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. గిట్‌హబ్ రిపోని చెక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ప్రాజెక్ట్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ కోడింగ్.